వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M05 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాము ఇక్కడ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ M05 అయితే లాంచ్ చాలా రోజులు అయిపోయింది. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడము, కొన్ని వేరే కారణాల వల్ల రివ్యూ తీసుకురావడం లేట్ అయిపోయింది ఏమనుకోకండి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే మాత్రమే నాకు నచ్చింది ఏంటంటే లుక్స్ నచ్చినాయి. అండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉన్నాయి. హైలైట్ చూసుకోవడం మాత్రమే డ్యూయల్ కెమెరా ఉంది, సెల్ఫీ కెమెరా ఉంది, 8 MP 5,000 mAh బ్యాటరీ ఉంది. కానీ ఛార్జర్ లేదు. ఎందుకు లేదని చూపిస్తాను తర్వాత. ఇక్కడ కెమెరా చూసుకోవచ్చు 8, 2 and 50 MP కెమెరా వస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 25 hours ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 25 hours ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కానీ బాక్స్ ఛార్జర్ ఇస్తలేరు. ఒక డ్రాబ్యాక్ అనమాట. స్మార్ట్ ఫోన్కి యూఐ వైజ్ బాగుంది, ఎక్స్పీరియన్స్ కానీ సామ్సంగ్ వాళ్ళ మీకు అందరు తెచ్చిందే వాళ్ళది బాగుంటుంది. కానీ ఇక్కడ కింద చిన్ ఏదైతే ఉందో ఇది కొంచెం బెజిల్ అయితే అంటారు కదా, ఇదొకటి. అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్, వ్యూ డ్రాప్ ఏదో అంటారు, అది కొంచెం పాతగా అయిపోయింది. ఫేస్ అన్లాక్ ఇస్తారు, ఫింగర్ ప్రింట్ ఏడా కూడా కనిపించలేదు నాకు. సో ఫేస్ అన్లాక్తోనే చూసుకోవాలి. ఇక 2 OS అప్డేట్స్ ఇస్తారు, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. సో ఈజీగా 4 years దాకా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్. వైఫై సపోర్ట్స్ అంటారు కానీ ఏం లేదు. బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, సిమ్ జెటర్ పైన గైడ్ డాక్యుమెంట్స్. అరే ఎట్లనే ఛార్జర్ తీసుకుంటాం కదా, ఛార్జర్ తీసుకున్నట్టు కేబుల్ వస్తాయి మన టైప్ సి టు టైప్ సి కేబుల్ ఎందుకు తీసుకుంటాం? ఆ కేబుల్ కూడా ఎక్కడి మొత్తం ఏమి ఎక్కడి ఇంకేముంది. సిమ్ జెటర్ పిన్ అయితే అందరి దగ్గర ఉంటుంది, లేకపోతే మన తెలుగులో అయితే కాంటెల్తో నా వీటితో తీసేస్తాం. సో అవి కూడా స్మార్ట్ ఫోన్ ఒకటి ఏంటన్నా ఏమంటే చెప్పండి, ఛార్జర్ ఈవెన్ బేసిక్ దానిలో ఛార్జర్లు ఇస్తారు. సో అడిషనల్గా ఛార్జర్కి ఒక 1000 రూపాయలు అయితే పడుతుంది. ఇంట్లో సామ్సంగ్ వల్ల ఛార్జర్ లేకపోతే ఇట్లా, లేదంటే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను వేరే స్మార్ట్ ఫోన్స్ వస్తుంది అంటే ఇట్లా మీ ఇష్టం. అంటే వేరే స్మార్ట్ ఫోన్ ఛార్జెస్ లేకపోతే రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి ఛార్జెస్ అయితే గట్రా నేనైతే మోస్ట్లీ రికమెండ్ చేయను. కంపల్సరీ సామ్సంగ్ వాళ్ళు తీసుకోమంటారు. మీరు మినిమం మీరు 15 వాట్స్ తీసుకోండి, 600 వస్తుంది, అది రికమెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ కొనుక్కొచ్చాను అంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది 6,500 రూపీస్కి. ఇక్కడ సేల్ నడుస్తుంది, గ్రేట్ ఇండియన్ సేల్ అని. ఆ సేల్లో మీకు తక్కువకి వస్తుంది. సో పర్చేస్ చేసుకోవచ్చు అని రికమెండ్ చేస్తాను. ఎవరు తీసుకోవచ్చు అంటే ఎంతమంది ఇప్పుడు చెప్పిన ఏంటంటే స్టూడెంట్స్కి బాగుంటుంది, బేసిక్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ కాల్స్కి లైక్ యూపీఐ పేమెంట్స్ వాళ్ళకి, అండ్ సోషల్ మీడియాలో వాళ్ళకి బాగుంటుంది. అండ్ తక్కువ బడ్జెట్లో అంటే 6,000, 7,000 లోపల ఒక స్మార్ట్ ఫోన్ కావాలా అన్న వాళ్ళకి బాగుంటుంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నా అంటే ఎస్ బై ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ సామ్సంగ్ వాళ్ళ నుంచి చూపిస్తాను. సో సామ్సంగ్ వాళ్ళది M14 4G ఉంది. ఇది ఒక 1,000 రూపాయలు, 3,000 తేడా అనుకోవచ్చు. 1,500 అనుకొని ఆఫ్లైన్లో దొరుకుతాయి ఇట్లా. సో 1,500 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇది కూడా ఛార్జర్ లేకుండానే వస్తుంది. సో అది పక్కకు పెట్టేసేద్దాము. అండ్ ఇక్కడ జర బెటర్ ప్రాసెసర్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది. ఇది కూడా 2 OS అప్డేట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. కొన్ని ఫీచర్స్ ఏంటంటే జర బాగున్నాయి ఇక్కడ, అందుకే నేను ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అని రికమెండ్ చేస్తాను. అండ్ దీని తర్వాత ఇంకోటి చూసుకుంటే మాత్రమే దగ్గరికి ఆ స్మార్ట్ ఫోన్ దగ్గరకు వచ్చేది మనం మోటోరోలా G04 స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత పోకో C65 స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఈ ప్రైస్ కేటగిరీకి ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లా కంపేర్ చేసుకొని అండ్ ఏమైనా క్వశ్చన్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై చేస్తాను. కంపేర్ చేసుకొని తీసుకోమని అయితే అంటాను, మోస్ట్లీ తీసుకోమని అయితే అంటాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను ఈ ప్రైస్ కేటగిరీకి విత్ బెటర్ ఫీచర్స్తో పాటు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసిన, నా ఒపీనియన్ కూడా చెప్పిన, ఫైనల్గా ఇప్పుడు కూడా ఒకటే మాట అంటున్నాను, ఈ ప్రైస్ కేటగిరీకి 6,500కి మాత్రం పక్కా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనమాట. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.